ఓకే. ప్రీవియస్ క్లాస్‌లో మనం యాంకర్ యాంకర్ ట్యాగ్ అన్నది ఏ విధంగా యూజ్ చేయాలి? అందులో ఉన్న ప్రాపర్టీస్ 2 ప్రాపర్టీస్ గురించి చెక్ చేసాం. హెచ్‌రెఫ్ అన్న యాట్రిబ్యూట్ ఒకటి, టార్గెట్ అన్న యాట్రిబ్యూట్ ఒకటి. ఈ రెండిటి యొక్క పర్పస్ చెప్పుకున్నాం. అయితే మనం ఈ హెచ్‌రెఫ్ ఈ యాంకర్ ట్యాగ్ ద్వారా కేవలం ఎక్స్టర్నల్ వెబ్‌సైట్సే కాకుండా మనం ఇంటర్నల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌రెఫ్ అని ఇచ్చేసి మీరేం చేయొచ్చంటే హెచ్‌రెఫ్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ ఏదో మీ knls.html అని చెప్పి ఒక ఫైల్ ఉంది మన ఫోల్డర్లో. దీన్నైనా ఓపెన్ చేయొచ్చు. అయితే ముందు ఇది ఓపెన్ చేయాలంటే మనకి ఆ ఫైల్ క్రియేట్ చేసి ఉండాలి కదా. సో అసలు మనం ఒక ఎగ్జాంపుల్ డెమో తీసుకుందాం. పాత్స్ ఎలా ఇవ్వాలి, ఏంటి, లోకల్ ఫోల్డర్స్ని ఎలా మెన్షన్ చేయాలి అన్నది ఈ క్లాస్లో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ దానికి ఏం చేద్దామంటే అసలు ముందు మనకి ఒక కేస్ స్టడీ ఫర్ ఎగ్జాంపుల్ మన కేఎన్ఎల్ఎస్ కంప్యూటర్సే తీసుకుందాం. ఈ కేఎన్ఎల్ఎస్ కంప్యూటర్స్లో మనం ఆఫర్ చేస్తున్న సర్వీసెస్ ఏమున్నాయి? ఒకటి ఫస్ట్ వన్ ఆన్లైన్ సర్వీసెస్. ఓకే. రెండోది ఏంటి? మన వెబ్సైట్లో ఏమేమి ఇవ్వాలి అనుకున్నామని చూద్దాం. తర్వాత ట్రైనింగ్ సెక్షన్కి సంబంధించిన వివరాలు, అదేవిధంగా నోటిఫికేషన్స్ ఏమన్నా ఉన్నట్లయితే కనుక ఆ నోటిఫికేషన్స్ మనం డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాం. సో ఈ 3 సెక్షన్స్ని మనం 3 వెబ్ పేజెస్ కింద క్రియేట్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి? ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఒక వెబ్ పేజు, అదేవిధంగా నెక్స్ట్ వన్ ట్రైనింగ్ అన్నది ఒక వెబ్ పేజు, నోటిఫికేషన్స్ అనేది ఒక వెబ్ పేజ్. మనకి 3 వెబ్ పేజెస్ కావాలి. సో ఈ 3 వెబ్ పేజెస్ని మనం ఏం చేద్దామంటే 3 ఫోల్డర్స్లో ప్లేస్ చేసుకుందాం ముందు. ఓకే. సో ముందు డెస్క్టాప్ మీద వెళ్ళిపోండి. మనం ఏ ఫోల్డర్ ప్లేస్ చేసుకున్నాం? మనం HTML2 అన్న ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్లో మనం లింక్ చేసుకున్నాం కాబట్టి మన ప్యానల్కి ఇక్కడ ఈ ఫోల్డర్లోకి వద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 3 ఫోల్డర్స్ని క్రియేట్ చేయండి. ఫస్ట్ ఫోల్డర్ ఏంటి? మెయిన్ KNLS అనేది ఒక ఫోల్డర్. ఈ KNLS అన్న ఫోల్డర్లో మళ్ళీ మనకి ఏం కావాలి అంటున్నాం? ట్రైనింగ్ అనేది ఒక ఫోల్డర్. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ వన్ సర్వీసెస్, ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఒక ఫోల్డర్. నెక్స్ట్ వన్ నోటిఫికేషన్స్ అన్నది ఒక ఫోల్డర్. ఓకే. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 3 ఫోల్డర్స్లో 3 HTML ఫైల్స్ని క్రియేట్ చేయండి. ఇక్కడ మొత్తం 3 ఫోల్డర్స్ వచ్చినాయి కదా. KNLS, నోటిఫికేషన్స్, ఆన్లైన్ సర్వీసెస్, ట్రైనింగ్. ఓకే. మీరు అలా బయటికి వెళ్ళి అక్కడి నుంచైనా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడి నుంచి అయినా కూడా చూడండి. విజువల్ స్టూడియో కోడ్లోనే ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏ ఫోల్డర్స్ కావాలన్నది ఇక్కడైనా మెన్షన్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ KNLSలో మనం ఈ విధంగా నోటిఫికేషన్స్ ఒకటి, ఆన్లైన్ సర్వీసెస్ ఒకటి, ట్రైనింగ్ ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఫోల్డర్ మీద ఇక్కడ క్లిక్ చేసి ఒక HTML ఫైల్ని క్రియేట్ చేయండి. ఇప్పుడు ఇచ్చేయండి. జస్ట్ మీరు హెడింగ్ ఒకటి పెట్టేద్దాం మనం డిఫరెంట్ ఐడియా కోసం. హెడింగ్ 1 ఇదేంటి? నోటిఫికేషన్స్. ఓకే. దీన్ని ఎందులో ఎక్కడ సేవ్ చేయాలి మనం? Ctrl+S కొట్టిన తర్వాత KNLSలో నోటిఫికేషన్స్ అన్న ఫోల్డర్లో సేవ్ చేయండి. దీనికి నోటిఫికేషన్స్ అని ఇచ్చాం. ఓకే. నెక్స్ట్ వన్ మళ్ళీ ఆన్లైన్ సర్వీసెస్లో కూడా సేమ్ H1 ఆన్లైన్ సర్వీసెస్ పేస్ట్ సేవ్. ఇది అందులో సేవ్ చేయాలి. ఆన్లైన్ సర్వీసెస్. ఓకే. ఆన్లైన్ సర్వీసెస్. నెక్స్ట్ వన్ అదేవిధంగా ట్రైనింగ్. సో ఇదంతా చేసే బదులు ఇక్కడ Ctrl+C ఇచ్చి ఇందులో Ctrl+V ఇచ్చేసాను. దీని ఫైల్ నేమ్ మారుద్దాం. ఇందులో పెట్టాం ట్రైనింగ్లో కదా. ట్రైనింగ్ అని చెప్పి ఇచ్చేయండి.
రీనేమ్ చేయడానికి ఏంటి F2 ట్రైనింగ్. ఓకే. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటి ఏం రావాలి ట్రైనింగ్ సెక్షన్. ఓకే. ఇప్పుడు చూడండి వీటికి మనం ఓపెన్ చేసుకోండి. ట్రైనింగ్ మీదగా ట్రైనింగ్లోకి వెళ్తే ట్రైనింగ్ ఉంది. ఓకే. ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్తే ఆన్లైన్ సర్వీసెస్ పేజ్. అదేవిధంగా నెక్స్ట్ వన్ నోటిఫికేషన్స్ పేజ్. ఓకే. సో మనకి 3 పేజెస్ వచ్చేసినాయి కదా. ఫస్ట్ వన్ ట్రైనింగ్ సెక్షన్, ఇంకోటి ఆన్లైన్ సర్వీసెస్, ఇంకోటి నోటిఫికేషన్ పేజ్. సో ఇక్కడ ప్రతిసారి కూడా యూజర్ ఇది ఓపెన్ చేయాలంటే కనుక ఈ ఆ ఫోల్డర్స్ ఎతికి ఆ ఫోల్డర్స్ నుంచి మన ఫోల్డర్లోకి వచ్చి క్యానలస్ అనే ఫోల్డర్లోకి వచ్చి నోటిఫికేషన్స్ కావాలంటే నోటిఫికేషన్స్ పేజు, ఆన్లైన్ సర్వీసెస్ కావాలంటే ఆన్లైన్ సర్వీసెస్, ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్, ఇలా ఈ ఫోల్డర్స్ని వాడు చేంజ్ చేసి చెక్ చేయలేడు కదా. కాబట్టి మనం ఏం చేయాలి, దీనికి ఒక ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే. సో ఏం చేస్తారంటే ఇక్కడ క్యానలస్ అనే దాంట్లో కొత్త ఫైల్ ఒకటి తీసుకొని క్యానలస్ సర్వీసెస్ హెడింగ్ ఇచ్చేయండి, క్యానలస్ సర్వీసెస్. దీన్ని సేవ్ చేయండి. ఇలా సేవ్ చేసేటప్పుడు ఎక్కడ సేవ్ చేయాలి, దీన్ని మెయిన్ ఫోల్డర్లో, క్యానలస్ అని మెయిన్ ఫోల్డర్లో సేవ్ చేయండి. అయితే సేవ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను KNLS HTML అని సేవ్ చేశాను. ఇది ఓపెన్ చేసినప్పుడు ఏమైంది, KNLS HTML అన్న పేజ్ డిస్ప్లే అవుతుంది కదా. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. KNLS అన్న ఫోల్డర్లో మళ్ళీ వచ్చి ఇక్కడ ఏమని ఇచ్చాం, KNLS HTML అని ఇచ్చాం. కానీ దీని పేరు నేను ఇప్పుడు ఏం మారుస్తానంటే KNLS అని కాకుండా ఇండెక్స్ అని చెప్పి మార్చాను. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి రన్ చేద్దాం, ఇండెక్స్ ఫైల్ని రన్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది, KNLS index.html. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ index.html డిలీట్ చేసేసి ఎంటర్ ఇచ్చా. అయినా కూడా ఏమైంది, సైట్ ఓపెన్ అయింది కదా. ఓకే. మళ్ళీ చూడండి, ఇక్కడ ఇండెక్స్ తీసేస్తాను. నేను ఇండెక్స్ తీసేసి సర్వీసెస్ అని మళ్ళీ ఇచ్చేసాను, పాత పేరు అలా ఉంచేసాం. ఇప్పుడు అందులోకి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి, అది సైట్ ఓపెన్ అవుతుందా, ఓపెన్ అవ్వట్లేదు కదా. వెరాస్ ఎప్పుడైతే ఇక్కడ ఇండెక్స్ అని చెప్పి ఉంచానో ఈ ఫైల్ నేము ఆటోమేటిక్గా సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే. డిఫరెన్స్ అర్థమైంది కదా. అంటే ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చినప్పుడు డిఫాల్ట్గా అది ఏం చేస్తుందంటే, మనం ఇక్కడ ఫైల్ నేమ్ ఏది ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ index.html అని మనం ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా కూడా అది ఎలా ఓపెన్ చేసుకుంటుంది బ్రౌజరు. ఎప్పుడైనా ఏదైనా ఒక ఫోల్డర్ నేమ్ ఇచ్చి వదిలేసాం మనం, ఐపీ యొక్క అడ్రస్, ఆ URL అడ్రస్ ఇచ్చి ఆ ఫోల్డర్ ఇచ్చి వదిలేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఏది మెన్షన్ చేయకపోతే, ఫైల్ నేమ్ ఏది మెన్షన్ చేయకపోతే ఆ ఫోల్డర్లో index.html అన్న పేరుతో ఏదైనా ఉందా అన్నది చెక్ చేస్తుంది, ఆటోమేటిక్గా దాన్ని ఓపెన్ చేసేస్తుంది. సో ఇక్కడ మనం index.html అన్న నేమ్ ఇచ్చినప్పుడు ఫోల్డర్ నేమ్ మాత్రమే మెన్షన్ చేస్తే చాలు, డైరెక్ట్గా మనం ఆ పేజ్ నేమ్ ఇవ్వాల్సిన పని లేదా. ఓకే. సో అది ఇండెక్స్ యొక్క పర్పస్. అసలు ఇండెక్స్ యొక్క పర్పస్ ఏంటి, మనం ఎందుకు ఇస్తున్నాం ఇండెక్స్, మన దగ్గర ఏ సర్వీసెస్ ఉన్నాయి ఆ సర్వీసెస్ని రెలవెంట్ వెబ్ పేజెస్ ఓపెన్ అవ్వాలి మనకి, అంతే కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇండెక్స్ పేజ్లోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి అన్నది ఇక్కడ యాంకర్ ట్యాగ్స్ ద్వారా ఇచ్చేద్దాం. యాంకర్ ట్యాగ్ 1 మనకి ఏం కావాలి, ఒకటి ఆన్లైన్ సర్వీసెస్ ఒకటి, అదేవిధంగా నెక్స్ట్ వన్ ట్రైనింగ్ ఒకటి, నెక్స్ట్ నోటిఫికేషన్స్. ఓకే. సో
ఇలా ఇచ్చాం, ఓపెన్ చేసాం, ఏమైంది 3 సర్వీసెస్ వచ్చినాయి. బట్ దీన్ని క్లిక్ చేస్తే ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది మనకేం కావాలి, ఇప్పుడు లింక్ చేయాలి. లింక్ చేయాలంటే కనుక ఏం చేయాలి, దీనికి హెచ్రెఫ్ ఎక్కడుంది, ఇది ఆన్లైన్ సర్వీసెస్ అన్నది. ఆన్లైన్ సర్వీసెస్ ఏ ఫోల్డర్లో ఉంది మనకి, ఆ ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. ఫోల్డర్ నేమ్ ఏంటి, ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్. చూడండి, ఇక్కడ ఫోల్డర్ నేమ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఏమాత్రం మనం అక్కడ ఒక నేమ్ ఇక్కడ ఒక నేమ్ అనేది అక్కడ ఫోల్డర్ నేమ్ తేడా వచ్చిందంటే అది ఓపెన్ అవ్వదు. సో ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్. తర్వాత ఆన్లైన్ సర్వీసెస్లో మనకి ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి, ఆన్లైన్ సర్వీసెస్ .html అన్న పేజ్ ఓపెన్ అవ్వాలి. సో అయితే ప్రతిసారి మనం ఇలా ఇచ్చే బదులు ఏం చెప్పుకున్నాం, ఇండెక్స్ ఫైల్. ప్రతి ఫోల్డర్లో కూడా ఇండెక్స్ అని చెప్పి ఫైల్ నేమ్స్ మార్చుకుంటూ వెళ్ళిపోయింది. సో మనం బ్యాక్ వెళ్దాం. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్లో ఇండెక్స్, అదేవిధంగా ట్రైనింగ్లో ఉన్నదాన్ని కూడా ఇండెక్స్ అని ఇచ్చేయండి. ఫోల్డర్ నేమ్స్ సరిపోతాయి, అంతేగాని ఫైల్ నేమ్ కూడా అదే ఇవ్వకర్లా మనకి. సో ఇండెక్స్. ఓకే, సో ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అన్న ట్యాబ్ ఇచ్చాం. index.html మీ ఇష్టం, ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఫోల్డర్ నేమ్ ఇచ్చినా కూడా ఓపెన్ అయిపోతుంది. చెప్పుకున్నాం కదా, ఇండెక్స్ అని చెప్పుకున్నట్లయితే కనుక ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్ నేమ్ని మనం ఫైల్ నేమ్ని మనం మెన్షన్ చేయకర్లా. ఆటోమేటిక్గా ఆన్లైన్ సర్వీసెస్ పేజ్ ఓపెన్ అయింది కదా. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. నెక్స్ట్ మళ్ళీ ట్రైనింగ్ కూడా సేమ్. సో ఇక్కడ మళ్ళీ హెచ్రెఫ్ ట్రైనింగ్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ హెచ్రెఫ్, ఇంకోటి ఏమి ఇచ్చాం, నోటిఫికేషన్. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా ఓపెన్ చేయండి. ఆన్లైన్ సర్వీసెస్ ఒకటి కంట్రోల్ కీ పట్టుకొని క్లిక్ చేస్తున్నాను నేను. మనం అక్కడ టార్గెట్ ట్యాబ్ ఇవ్వలేదు కాబట్టి. సో గట్లకి ఓపెన్ అయిపోయినాయి కదా. ఆన్లైన్ ఫస్ట్ KNLS సర్వీసెస్ అని హోమ్ పేజ్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం ఏం చేసాం, తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ పేజ్ ఒకటి, ట్రైనింగ్ సెక్షన్ పేజ్ ఒకటి, నోటిఫికేషన్స్ పేజ్ ఒకటి, 3 పేజెస్ మనం డివైడ్ చేసుకున్నాం. సేమ్ పేజ్లో కాకుండా వేరే పేజ్లో ఓపెన్ అవ్వాలంటే ఇట్లకి టార్గెట్ యాట్రిబ్యూట్ ఓపెన్ ప్లేస్ చేసుకోమన్నాం కదా. ఓకే, అయితే ఇక్కడ మనకి చూడండి, మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళాం, మళ్ళీ బ్యాక్ రావాలంటే ఇక్కడ మనం బ్యాక్ బటన్ కొడుతున్నాం. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా ఏదైనా వెబ్సైట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఎలా ఉంటుంది, ఇక్కడ ఈ ఆన్లైన్ సర్వీసెస్ పేజ్లోనే మళ్ళీ హోమ్ ట్యాబ్కి వెళ్ళాలా, అదేవిధంగా నెక్స్ట్ ట్రైనింగ్ సెక్షన్కి వెళ్ళాలా, అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్స్కి వెళ్ళాలా అన్నది ఇవ్వాలి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ప్రతి పేజ్లో కూడా మిగతా పేజెస్కి వెళ్ళటానికి లింక్ ప్లేస్ చేయాలి, అదేవిధంగా హోమ్ పేజ్కి వెళ్ళడానికి కూడా లింక్ ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆన్లైన్ సర్వీసెస్ పేజ్లో మిగతా లింక్స్కి మిగతా పేజెస్కి లింక్ ఎలా ప్లేస్ చేయాలి అన్నది చూద్దాం. సో ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ ఇండెక్స్ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ లింక్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే div అని చెప్పించుకోవాలి. div అని చెప్పి ప్లేస్ చేసేయండి ఇక్కడ డివిజన్. ఓకే, ఈ డివిజన్లో మనం ఈ div ఎందుకు ఇస్తున్నాం ఏంటి అన్నది తర్వాత క్లాసెస్లో మీకు వస్తుంది. కానీ నెంబర్ ఆఫ్ లింక్స్ ఉన్నప్పుడు ఈ divలో ఇచ్చేయండి. ఎందుకు ఏమిటి ఎలా అనేది తర్వాత చూద్దాం. ఓకే, సో ఇక్కడ div అని ఇచ్చి divలో ఫస్ట్ వన్ ఏంటి, మొత్తం ఎన్ని లింక్స్ కావాలి మనకి, 4 లింక్స్. మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి మనకి, 4 పేజెస్ ఉన్నాయి. 4 పేజెస్లో కరెంట్ పేజీలో ఒకటి ఉన్నాం కాబట్టి 3 పేజెస్. ఆన్లైన్ సర్వీసెస్ అనే ఫోల్డర్లో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ఒకటి ఇండెక్స్లోకి వెళ్ళాలి, అంటే హోమ్ పేజీలోకి వెళ్ళాలి. ఇంకోటేమో ట్రైనింగ్ దానిలోకి వెళ్ళాలి. ఇంకోటి నోటిఫికేషన్స్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చినాయి కదా, హోము, ట్రైనింగ్, నోటిఫికేషన్స్ 3 సపరేట్గా మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం పాత్ ఇచ్చేద్దాం. ఇందాక మనం ఏం చేసాం, హెచ్రెఫ్ అంటే youtube.com అని చెప్పి సంథింగ్ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాం. బట్ ఇక్కడ ఏంటి, ఇది వెబ్సైట్ కాదు కదా, ఫోల్డర్. సో ఆ ఫోల్డర్ నేమ్ ఏంటి మనకు కావాల్సింది, ట్రైనింగ్కి ట్రైనింగ్ అన్న ఫోల్డర్ ఇచ్చాం.
సరే, ఇది ఓపెన్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాం. ఏమైంది? ఓపెన్ అయిందా? కెనాట్ గెట్ కేఎన్ఎల్ఎస్ ఆన్లైన్ సర్వీసెస్ ట్రైనింగ్ అని చెప్పి ఇచ్చేసాడు. అంటే కేఎన్ఎస్లోకి వెళ్ళి ఆన్లైన్ సర్వీసెస్ ఫోల్డర్లో ట్రైనింగ్ అన్న ఫోల్డర్ ఉందా ఇక్కడ? లేదు కదా. సో ఓపెన్ అవ్వాలా. ఓకే, సో ప్రాబ్లం ఏంటి మరి? యాక్చువల్గా ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏ ఫోల్డర్లో ఉన్నాం? ప్రజెంట్ ఏ ఫోల్డర్లో ఉన్నాం? ఆన్లైన్ సర్వీసెస్ ఫోల్డర్లో ఉన్నాం, అంతే కదా. ఈ ఆన్లైన్ సర్వీసెస్ ఫోల్డర్ నుంచి ట్రైనింగ్ ఫోల్డర్ ఎక్కడుంది? బ్యాక్ వెళ్తే ఇక్కడ కేఎన్ఎల్ఎస్లోకి వెళ్తే అప్పుడు ఇక్కడ ట్రైనింగ్ ఫోల్డర్ ఉంది. ఆన్లైన్ సర్వీసెస్ ఫోల్డర్లో ట్రైనింగ్ ఫోల్డర్ లేదు కదా. వీటి మూడిట్లకి కూడా రూట్ ఫోల్డర్ ఇది కేఎన్ఎల్ఎస్. ఓకే, సో అంటే ఆన్లైన్ సర్వీసెస్ నుంచి ప్రజెంట్ నువ్వు ఈ లొకేషన్లో ఉన్నావు. ఈ లొకేషన్ నుంచి ఎక్కడికి రావాలి? మళ్ళీ ఆన్లైన్ సర్వీసెస్ దగ్గర నుంచి మళ్ళీ కేఎన్ఎల్ఎస్కి వెళ్ళిపోయి కేఎన్ఎల్ఎస్ నుంచి అప్పుడు ట్రైనింగ్లోకి రావాలి. అప్పుడు ఇక్కడే నీకు ఈ పేజ్ యాక్సెస్ అవుతుంది, అంతే కదా. కానీ మనం ఏం చేసాం? డైరెక్ట్గా ట్రైనింగ్ ఫోల్డర్ నేమ్ ఇచ్చేసాం కాబట్టి అందుకనే మనకి ఇది ఓపెన్ అవ్వలేదు. సో ఇది ఏ ఫోల్డర్లో ఉంది? ఇలా ఇవ్వాలి. ఓకే, దీని అర్థం ఏంటంటే డబుల్ డాట్ అంటే బ్యాక్ వెళ్ళమని, కరెంట్ డైరెక్టరీలోంచి ఒక డైరెక్టరీ బ్యాక్ వెళ్ళమని. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఇచ్చి ఎప్పుడు చూడండి అక్కడి నుంచి ఓపెన్ అవుతుందా లేదా ట్రైనింగ్. ఓకే, క్లియర్ కదా, ఓపెన్ అయింది కదా కేఎన్ఎల్ఎస్లో ట్రైనింగ్. వెరాజ్ ఎప్పుడైతే మనం ఇది ఇవ్వలేదో డబుల్ డాట్ ట్రైనింగ్ ఇవ్వలేదో ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు ఏమైంది చూడండి, ఎక్కడ ఎదుగుతుంది? వాడు ఎక్కడ యాసెట్ చేస్తున్నాడు దానికోసం? ఆన్లైన్ సర్వీసెస్ అన్న ఫోల్డర్లో ట్రైనింగ్ అన్న ఫోల్డర్ ఉందేమో అని చూస్తున్నాడు, అంతే కదా. యాక్చువల్గా కేఎన్ఎల్ఎస్లో ఆన్లైన్ ఫోల్డర్లో ట్రైనింగ్ ఫోల్డర్ ఉందా? లేదు కదా. ఇది ఎక్కడుంది? యాక్చువల్గా మనకి ఆన్లైన్ సర్వీసెస్లో ట్రైనింగ్ లేదు, కేఎన్ఎల్ఎస్లో ట్రైనింగ్ అన్న ఫోల్డర్ ఉంది. సో అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళాలి అంటే కనుక పాత్ కరెక్ట్గా మెన్షన్ చేయాలి. సో ఇంత చిన్న ఇష్యూనే మనకి కాంప్లికేటెడ్గా తయారవుతుంది టాపిక్ అన్నది తెలియకపోతే. సో ట్రైనింగ్ అన్న ఫోల్డర్ ఇచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఓకే, క్లియర్ కదా. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా ఏం చేయాలి? నోటిఫికేషన్స్ కూడా సేమ్ href ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇవ్వాలి ఇక్కడ? నోటిఫికేషన్స్ ఫోల్డర్. సో నోటిఫికేషన్స్ ఫోల్డర్ ఇచ్చేయండి. సో చెక్ చేయండి, మళ్ళీ నోటిఫికేషన్స్ ఓపెన్ అయింది. ఓకే, బాగానే ఉంది కదా. నెక్స్ట్ వన్ అదేవిధంగా హోమ్ href ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమేమి ఇవ్వాలి చెప్పండి. హోమ్ అంటే ఏది? ఏ ఫోల్డర్లో ఉన్నాం మనం? కేఎన్ఎల్ఎస్. ఓకే, కేఎన్ఎల్ఎస్ ఫోల్డర్ ఇవ్వాలి ఇక్కడ, అంతేనా. సో ఇక్కడ కేఎన్ఎల్ఎస్ అనే ఫోల్డర్ ఇస్తే ఏమవుతుంది? ఓపెన్ అవుతుందా? చూడండి, మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఇక్కడ ఏం చేయాలి మనకి? ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలి? సో ఇప్పుడు రన్ చేసి చూడండి, హోమ్. ఓకే, క్లియర్గా వచ్చేసింది కదా. సో ప్రాబ్లం అర్థమైంది కదా. బ్యాక్ రావడానికి డబుల్ డాట్ వాడేస్తే ఆటోమేటిక్గా కేఎన్ఎల్ఎస్ అనే. అలా అని చెప్పి మీరు డబుల్ డాట్ అంటే కనుక కేఎన్ఎల్ఎస్ అన్నాం కదా అని ఇక్కడ కేఎన్ఎల్ఎస్ పెట్టారనుకోండి, ఏమవుతుంది? కరెంట్ ఫోల్డర్లో నుంచి కేఎన్ఎల్ఎస్ ఫోల్డర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్లో ఎప్పుడైతే మనం ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఇచ్చామో ఇదేమవుతుంది? అక్కడి నుంచి ఎదుగుతుంది. ఈ ఆన్లైన్ సర్వీసెస్లో కేఎన్ఎల్ఎస్ అన్న వేరే ఫోల్డర్ ఉందా అని చూస్తుంది. కానీ మనకేం కావాలి? ఈ కేఎన్ఎల్ఎస్ అనేది కాదు, ఇక్కడ నుంచి ట్రైనింగ్ అన్న ఫోల్డర్ నుంచి ఈ ఫోల్డర్ నుంచి బ్యాక్ వచ్చేయాలి మనం. బ్యాక్ రావడానికి కమాండ్ ఏంటి? డబుల్ డాట్. ఈ డబుల్ డాట్ అనిస్తే ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్లో నుంచి బ్యాక్ వచ్చేసి వీటి ట్రైనింగ్ ఫోల్డర్లోకి ప్లేస్ చేయడం అనేది జరిగింది. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇది పాత సెట్టింగ్స్. సో ఈ క్లాస్లో మనం ఏం చేసాం? మనకి
యాట్రిబ్యూట్ లింక్ ద్వారా ఈ యాంకర్ ట్యాగ్ ద్వారా వేరే ఎక్స్టర్నల్ వెబ్సైట్స్కి కాకుండా మన వెబ్సైట్లోనే వేరు వేరు పేజెస్కి ఎలా మూవ్ అవ్వాలి అన్నది చెక్ చేసుకుంటూ వచ్చాం. సో మెయిన్ కేఎన్ఎల్ఎస్ అనే ఫోల్డర్ ఒకటి ప్లేస్ చేసుకున్నాం ముందు. ఆ కేఎన్ఎల్ఎస్ అనే ఫోల్డర్లో ఇక్కడ index.html అని క్రియేట్ చేసి అసలు ఏమేమి మనకి ఎన్ని లింకులు కావాలి, ఆన్లైన్ సర్వీసెస్, ట్రైనింగ్, నోటిఫికేషన్స్ ఎన్ని కావాలో అన్ని లింక్స్ ప్లేస్ చేసేసాం. ప్లేస్ చేసి అక్కడి నుంచి మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే కనుక ఆ పేజ్లోకి వెళ్ళేటట్టు, ఆ పేజ్ నుంచి మళ్ళీ బ్యాక్ రావడానికి హోము, మళ్ళీ బ్యాక్ వచ్చే పని లేకుండా ఒకవేళ ట్రైనింగ్ సెక్షన్లోకి వెళ్ళాలంటే ట్రైనింగ్, నోటిఫికేషన్స్ సెక్షన్స్లోకి వెళ్ళాలంటే నోటిఫికేషన్స్ లింక్ ఇక్కడి నుంచే ప్లేస్ చేసాం. నేను ఇప్పుడు కేవలం ఎందులో చేశాను, ఆన్లైన్ సర్వీసెస్ అన్న దాంట్లో మాత్రమే ఈ లింక్స్ ప్లేస్ చేశాను. వేరే ట్రైనింగ్లోకి వెళ్తే మళ్ళీ నేను హోమ్ పేజ్కి కానీ లేకపోతే అదర్ సర్వీసెస్ సెక్షన్స్లోకి కానీ వెళ్ళటానికి ఇక్కడ లింక్స్ లేవు. సో మీ అసైన్మెంట్ ఏంటంటే ఈ ఆన్లైన్ సర్వీసెస్ని ట్రైనింగ్, నోటిఫికేషన్స్ లింక్స్లో నుంచి కూడా లేకపోతే మొత్తం అంటే ఇక్కడ నేను డెమో ప్రాజెక్ట్లో మీకు చూపించాను. సో మీరు ఏం చేయాలి, ఇప్పుడు కేఎన్ఎల్ఎస్ సర్వీసెస్ అనేది మెయిన్ కేఎన్ఎల్ఎస్ కంప్యూటర్స్ అనేది ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో మనకి ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా ఆన్లైన్ సర్వీసెస్, ట్రైనింగ్, నోటిఫికేషన్స్ అనే 3 వెబ్ పేజెస్ 3 సపరేట్ ఫోల్డర్స్లో ప్లేస్ చేసి ప్రతి పేజీ నుంచి కూడా అదర్ సెక్షన్స్కి, ప్రతి పేజీ నుంచి కూడా ఈ హోమ్ పేజ్లోకి వెళ్ళటానికి మీరు లింక్స్ని జనరేట్ చేసి చూపించండి. ఓకే, థ్యాంక్ యూ.